అభిమానులు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన కాటమరాయుడు ఎట్టకేట్లకు థియేటర్స్లోకి వచ్చేసింది. అభిమానుల ఎక్స్పెక్టేషన్స్ పీక్స్లో ఉన్నాయి. అలానే మూవీ లవర్స్ కూడా ఈ మూవీ రిలీజ్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి కాటమరాయుడు మూవీ ఫ్యాన్స్ యొక్క ఎక్స్పెక్టేషన్స్ని ఎంతవరకు రీచ్ అయిందో మన రివ్యూలో చూద్దాం. ఈ మూవీ తమిళ్ మూవీ వీరంకి రీమేకే అయినా పవన్ని కొత్త స్టైల్లో ప్రజెంట్ చేస్తూ మన తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా డాలీ ఈ మూవీని ప్రజెంట్ చేశారు. కథ విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ 2 డిఫరెంట్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్లో నటించాడు. ఏంటంటే ఆపదలో ఉన్న వారిని ఆదుకుంటాడు, అలాగే తన కళ్ళ ముందు గనక అన్యాయం జరిగితే తన రౌద్రాన్ని చూపిస్తాడు. తన తమ్ముళ్ళ కోసం ప్రాణం ఇవ్వడానికైనా ప్రాణాలు తీయడానికైనా సిద్ధపడతాడు. రెండో క్యారెక్టర్ ఏంటంటే అతనికి అసలు అమ్మాయిలంటే ఇష్టం ఉండదు. ఈ పాయింట్ని బేస్ చేసుకుని డైరెక్టర్ అండ్ రైటర్ మంచి కామెడీ సీన్స్ని రాసుకున్నారు. పవన్ తనదైన శైలిలో అభిమానులను ఎంటర్టైన్ చేశాడు. ఫస్ట్ హాఫ్లో వచ్చేటువంటి ఎంట్రన్స్ ఫైట్, పవన్ కళ్యాణ్ తమ్ముడిని రౌడీలు అటాక్ చేసినప్పుడు వచ్చేటువంటి ఫైట్ కావచ్చు, ఇంటర్వెల్కి ముందు వచ్చేటువంటి ట్రైన్ ఫైట్ కావచ్చు, మూవీకి హైలైట్ అని చెప్పవచ్చు. అలా మూవీ హీరోయిన్తో వచ్చేటువంటి చిన్న ట్విస్ట్తో సక్సెస్ఫుల్గా ఫస్ట్ హాఫ్ కంప్లీట్ చేసుకుంటుంది. తరువాత హీరోయిన్ వాళ్ళ ఫ్యామిలీని డిఫరెంట్ ప్రాబ్లమ్స్ నుంచి ఎలా కాపాడాడు, అలానే హీరోయిన్ ప్రేమని ఎలా దక్కించుకున్నాడు అన్నదే మిగిలిన కథ. ఇక మూవీలో హైలైట్స్ విషయానికి వస్తే మూవీలో ఉన్న 5 ఫైట్స్ చాలా బాగా వచ్చాయి. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్లో వచ్చేటువంటి 3 ఫైట్స్ మూవీ మొత్తానికే హైలైట్ అని చెప్పవచ్చు. రామ్ లక్ష్మణ్ కంపోజింగ్, డైరెక్టర్ హీరోయిజాన్ని ఎలివేట్ చేసిన విధానం ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఇక మ్యూజిక్ విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్లో వచ్చేటువంటి 3 సాంగ్స్ చాలా బాగున్నాయి, కానీ సెకండ్ హాఫ్లో వచ్చినటువంటి సాంగ్స్ కొంచెం స్లోగా బోరింగ్గా అనిపించవచ్చు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా యావరేజ్గా ఉంది. మ్యూజిక్పై ఇంకొంచెం శ్రద్ధ పెట్టుంటే బాగుండేది అనిపిస్తుంది. ఆకుల శివ రాసిన డైలాగ్స్ చాలా బాగున్నాయి. సుందర్ రాజన్ సినిమాటోగ్రఫీ ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఆయన క్యాప్చర్ చేసిన విజువల్స్ కావచ్చు, కెమెరామన్ పనితనం కావచ్చు, మూవీకి పెద్ద అసెట్ అని చెప్పవచ్చు. సాంగ్స్, పిక్చరైజేషన్ అండ్ లొకేషన్స్ కూడా చాలా బాగున్నాయి. నటీనటుల విషయానికి వస్తే శృతి హాసన్, నాజర్, ఆలీ, అజయ్ వారి పాత్రలకు తగ్గట్టుగా నటించేశారు. మిగతా నటీనటులు వారి క్యారెక్టర్లకు తగ్గట్టుగా న్యాయం చేశారు. ఇక మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది డైరెక్టర్ డాలీ గురించి. లవ్, కామెడీ అండ్ యాక్షన్ సీక్వెన్సెస్ చాలా బాగా పిక్చరైజ్ చేశాడు. పవన్ కళ్యాణ్ తనకిచ్చినటువంటి రెండో ఛాన్స్ను చాలా బాగా యూజ్ చేసుకున్నాడని మాత్రం చెప్పొచ్చు. ఫైనల్గా మూవీ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే పవన్ కళ్యాణ్ అభిమానులకు ఇది ఒక పండగ లాంటి సినిమా అని చెప్పవచ్చు. అభిమానులు ఆశించేటువంటి అన్ని అంశాలు దీనిలో పుష్కలంగా ఉన్నాయి. దీన్ని కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అవుతుందనడంలో ఎటువంటి సందేహము లేదు. ఇక ముఖ్యంగా పవర్ స్టార్ గురించి చెప్పాలంటే ఈ మూవీలో ఆయన చూపించిన హావభావ, యాక్షన్ సీక్వెన్సెస్లో ఆయన పర్ఫార్మెన్స్ అభిమానులు పిచ్చగా ఎంజాయ్ చేస్తారు. ఏ మస్ట్ వాచ్ మూవీ ఫర్ ఆల్. వస్తే ఫస్ట్ హాఫ్తో పోల్చుకుంటే సెకండ్ హాఫ్ కొంచెం స్లో అయిందని చెప్పవచ్చు. ఫైనల్గా ఈ మూవీకి నేనిచ్చే రేటింగ్ 3.5. థ్యాంక్ యూ ఫర్